పోతారు. మొత్తం పోతారు. ఎక్కడికి? కోమాలోకే. దేవరా గాదు, లేవరా అన్నంత నీరసంగా అయిపోయింది థియేటర్‌లో నా సిట్యుయేషన్. ఓ మై పాదగట్టం, సముద్రమట్టం, ఎర్ర సముద్రంలోకి దూకిపోవాలి అనిపించింది సినిమా దెబ్బకి. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళిన నా పరిస్థితే ఇలా ఉంటే, ఆ ట్రైలర్ చూసి కూడా హైప్‌తో వెళ్ళిన వాళ్ళు మీరే చెప్పాలి మీ సంగతి ఏంటా అని. ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు నేను చెప్పేదేంటంటే, కొరటాల గారు సమయం తీసుకొని రావాల్సిందిగా నా విజ్ఞప్తి. మీరు కంగారు పడుతున్నారంతే. మీ మెయిన్ పవర్ రైటింగ్ పార్ట్, డైలాగ్స్ అండ్ ఎమోషనల్ థింగ్స్ అసలేనే వదిలేశారు. ఇది ఆల్రెడీ పాదఘట్టం దగ్గర చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేశారు ఆయన. లిటరల్లీ ఆ డైలాగ్స్ ఏంటండి? మీ సినిమా చూశాక కొన్ని డైలాగ్స్ సినిమా అయిపోయాక కూడా మైండ్‌లో రొటేట్ అవుతుంటాయి. కొన్ని సీన్స్ అండ్ క్యారెక్టర్స్ ఎమోషనల్ థింగ్స్ ఇవి. ఇది ఎర్ర సముద్రం అంటూ తిరుగుతుంది పాదఘట్టంలాగా. ఈ సినిమాకి కొరటాల ఎమోషనల్ హై అని అన్నారు. ఒక్కటంటే ఒక్క చోట కూడా రవ్వంత కూడా అనిపియలేదు. ఎమోషనల్ హై కాదు, ఫుల్ నీరసం ఫీల్స్. అసలు సినిమా ఫ్లోనే చాలా బోరింగ్‌గా సాగింది. అయినా ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా నీరసం తెప్పించారు చూడండి. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాక్సిమం అన్నీ ఏదో చేసేద్దాం అన్నట్టుగా ఉన్నాయి తప్ప సరిగ్గా ఏది ఎలివేట్ అవ్వలేదు. సినిమాలో నాకు నచ్చిన థింగ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌ది టైటిల్ కార్డ్ బావుంది. సముద్రంలో నీళ్లు అటు ఇటు వెళ్ళినప్పుడు భలే ఉంటుంది టైటిల్ కార్డ్. ఐ మీన్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక సెపరేట్ డిజైనింగ్‌లా అనిపించింది. ఇంక సినిమా లోపల అంటే ఏం చెప్పాలి? కొద్దో గొప్ప ఆ ఇంటర్వెల్ యాక్షన్ అని చెప్తా. బాగుందని కాదు, మిగతా మొత్తంతో కంపేర్ చేస్తే అది బెటర్. దట్స్ ద ఓన్లీ ఓకే సీన్ ఇన్ దిస్ ఎంటైర్ అల్ట్రా రాడ్ మూవీ. మిగతావన్నీ పోయినా కంపోజిషన్ ఒకటి పర్ల ఆ ఇంటర్వెల్ యాక్షన్ దగ్గర. బట్ చాలా హడావుడి సింపుల్‌గా తెగ్గొట్టేసినట్టుగా అనిపించింది. మిగతావన్నీ అక్కర్లేనివన్నీ నింపి వాటి ఎఫెక్ట్‌తో ఇది పండబెట్టేసినట్టు అయిపోయింది. పోలీస్ అండ్ స్మగ్లర్స్ అనే దాని మీద రీసెంట్‌గా ఒక ఆడియో బుక్ విన్నాను. అదే 'పరుగో పరుగు'. కామెడీ వేలో నవ్విస్తుంది. అలాగే క్రైమ్, సస్పెన్స్ ఇలాంటి ఎలిమెంట్స్‌తో పాటు ఎన్నో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్‌తో ఫిల్ అయ్యి ఉంటదిది. మెయిన్ క్యారెక్టర్స్ ఒకవైపు, స్మగ్లర్స్ అండ్ పోలీసులు ఇంకోవైపు ఇలా రన్ అవుతుందిది. ఇది ఎక్కడుంది అంటే ఆడియో బుక్ ఫార్మాట్‌లో 'కూకు ఎఫ్ఎం'లో ఉంది. ఇదే కాకుండా ఇందులో మిస్టీరియస్, అడ్వెంచర్, రొమాన్స్, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఇలా చాలా జానరాస్‌లో ఆడియో బుక్స్ ఉన్నాయి. మీ బిజీ డే అయ్యాక ఈవినింగ్ రిలాక్స్ అవ్వడానికి చూస్తుంటే దానికి సొల్యూషన్ ఈ 'కూకు ఎఫ్ఎం' ఫిక్షన్ ఆడియో బుక్ సిరీస్. వాటిల్లో ఉన్న స్టోరీస్ అండ్ నేరేషన్‌తో పాటు మన ఇన్ఫినిట్ ఇమాజినేషన్ తోడైతే పర్ఫెక్ట్ కాంబో కదా! అలాగే మంచి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చేలా హై క్వాలిటీ ఆడియో ప్రొడక్షన్ మెయింటైన్ చేశారు. ఇంకా ఎక్కడా దొరకని ఎక్స్‌క్లూజివ్ ఆడియో సిరీస్ కంటెంట్ కూడా చాలా ఉన్నాయి. పైగా ఫస్ట్ 7 డేస్ పాటు ఫ్రీగా ఆడియో షోస్ వినేయొచ్చు. ఇంకా లేట్ ఎందుకు? పిన్నుడు కామెంట్‌లో ఉన్న లింక్‌తో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని స్టోరీ వరల్డ్‌లోకి మునిగిపోండి. ఇక అసలైన ఘట్టాల గురించి మాట్లాడితే 2 పార్ట్స్ థింగ్ గురించి. ఏముందండి అక్కడ కథ? ఆల్రెడీ ఎన్ని వినేసాము, ఎన్ని జూసేసాము. నాకు తెలిసి కొరటాల గారు బౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా అనిపించలేదు ఫస్ట్. అబ్రప్ట్ కట్స్, ఫోర్స్డ్ డ్రామా, అన్నెసరీ ట్రాక్స్ ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. క్లియర్‌గా చెప్పాలంటే దేవర, బైర గ్యాంగ్. స్మగ్లింగ్ సీన్స్, ఆయుధ పూజ, కోస్ట్ గార్డ్ వస్తాడు, దేవర అడ్డం తిరుగుతాడు, ఫైట్, ఫైట్. మధ్యలో కొన్ని సేవియర్ కార్యక్రమాలు, కొడుకు అమాయకత్వం, ఊరికి ముందనుకున్న కార్యం. ట్రైలర్‌లో చెప్పేసిందే ఆల్రెడీ ఇది. లిటరల్లీ ఇది అనుకోని స్టార్ట్ చేసి మధ్యలో ఎర్ర సముద్రం, సంద్రం, భయం, ధైర్యం వీటితో ఫుల్‌గా నింపేశారు. అసలు కాన్ఫ్లిక్టే చాలా పూర్‌గా ఉంది. అటు తిరిగి, ఇటు తిరిగి అది సేవియర్ దగ్గరకే వచ్చి వేలు చూపిస్తుంది. దట్ టూ వెరీ రొట్ట ఔట్‌డేటెడ్ ఫార్మాట్‌లో. చంపే ధైర్యానికి భయం చూపిస్తా అని అన్నారు. బట్ అది సేవియర్ థీమ్‌లోకి తీసుకెళ్లారు గాని, ఏ ఒక్క చోట కూడా ఆ క్యారెక్టర్స్‌ను చూస్తే వీళ్ళు రాక్షసులనో, దేవరా వాళ్ళకి భయం చూపిస్తాడనే ఫీల్ ఎక్కడా రాలేదు. నేనిది ట్రైలర్‌లో గూడా జెప్పాను. సినిమా పోస్టర్స్ అప్పుడు వదిలిన టెక్స్ట్ లైన్స్ ఏంటి? ఇక్కడ ఉన్నదేంటి అని. దేవరా అనుకునే థింగ్ నుంచి బైరా చెయ్యాలనుకునే థింగ్, వరా చేస్తున్న థింగ్ వరకు క్యారెక్టర్స్ సైడ్ నుంచి చేసే థింగ్స్ ఎందులోనూ ఏం లేదు లాగానే అయ్యింది. మెయిన్ క్యారెక్టర్స్ రైటింగ్‌లోనే పసలేదనుకుంటే, ఇంకా సైడ్ క్యారెక్టర్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏ పాయింట్‌ని హైలైట్ చేయాలో అర్థం కాక అన్నీ పెట్టేద్దాం. దానికి ఎర్ర సముద్రం యాడ్ చేద్దాం. గుంపులో గోవిందా అసలు సినిమాకి ఎలాంటి సంబంధం లేని జాహ్నవి ట్రాక్ పెట్టేసి, ఒక రెక్సోనా యాడ్ కూడా ఏసి పెట్టేద్దామని చేసినట్టుగా ఉంది. ఇదే అనుకుంటే మళ్ళీ పార్ట్ 2 అన్నారు. అసలు ఏముందని పార్ట్ 2 నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఈ ట్రెండ్ ఆపేయాలి. టూ మచ్ అయిపోతుంది ఇది. ఏం లేని దానికి ఏం అక్కర్లేనిది యాడ్ చేసి పార్ట్ 2 అంటమేంటో. అసలు లిటరల్లీ ఆ వచ్చే ప్రొసీడింగ్స్‌కి ఇవేం సీన్స్ అండి అని తల బాదుకున్నా. ఇనీషియల్ స్మగ్లింగ్ సీన్ బానే ఉంది. సరే అనుకున్నా. ఇంక పోయింది. ఆ ఆయుధ పూజ, దేవర అపోజ్ అవ్వటం ఇక్కడి నుంచి ఒక్కో మెట్టు దిగుతూ డైరెక్ట్ పాదఘట్టం నుంచి అస్సాం బండి ఎక్కించి ఎర్ర సముద్రంలో పడేసినట్టు అయిపోయింది.
ఇది ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో హెవీగా ఫేస్ చేశా. క్లియర్గా చెప్పాలంటే బాహుబలిని ఎస్ఎస్ఆర్ గారిలా తీయాలని, ఆచార్య రివెంజ్ తీర్చుకోవాలని బాహుబలిని ఆచార్య ఫామ్లో తీసినట్టు తీశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ దేవరా క్యారెక్టర్ టైంలో ఎన్టీఆర్ యాక్షన్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డ్రెస్సింగ్ వల్ల, కెమెరా వర్క్ వల్ల ఆర్ ఆ సీన్ వల్ల ఏమో కానీ కొన్ని చోట్ల బాగాలేదు. సమ్వాట్ భుజం మీద తుండు వేసుకునే డ్రెస్సింగ్కి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఫెయిల్ అయిందని నా ఫీలింగ్. ఐ మీన్ ఇట్స్ ఎ క్యారెక్టర్ ఎలివేషన్ షాట్, బట్ అవి పేలలేదు, అదే ప్రాబ్లం. యాక్షన్ టైంలో బాగా చేశారు ఎన్టీఆర్, మెయిన్గా ఇంటర్వెల్ పోర్షన్. వరా సైడ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంతగా అనిపించలేదు. బైరాగా సైఫ్ని యూజ్ చేసుకున్నది పెద్ద ఏం లేదు. స్టార్టింగ్లో అనిపించింది స్మగ్లింగ్ సీన్ దగ్గర, బట్ ఆ నెక్స్ట్ ఇంకెక్కడా ఆ ఫీల్ రాలేదు. జాహ్నవి యాక్టింగే కాదు, తన రోలే ఫుల్ అన్నెసరీ. సాంగ్ కోసం తీసుకున్నారు, అంతకు మించి నథింగ్. మిగతా ఏ క్యారెక్టర్స్కి మినిమం స్కోప్ ఇవ్వలేదు, ఏదో వస్తారు వెళ్ళిపోతారు రన్ టైం కోసం అన్నట్టు. అనిరుద్స్ మ్యూజిక్ గురించి అయితే దేవర మౌనమే నా ఫేవరెట్. మిగతావేవి ఎక్కలేదు. ఆ ఆయుధ పూజకేమో బిల్డప్ ఇచ్చారు తప్ప అక్కడేం లేదు యాక్చువల్లీ. బీజిఎం అయితే అనిరుద్ లెవెల్తో చూస్తే ఇట్స్ జస్ట్ యావరేజ్ అనిపించింది. అన్ని బీజిఎమ్స్ హై అయితే కాదు. ఐ మీన్ సినిమాలో స్పెషల్గా బీజిఎం అంటూ ఏం లేదు, ట్రైలర్లో ఉన్నవే అన్నీ ఉన్నాయి. అనిరుద్ కొన్ని చోట్ల లేపారు, మ్యాక్సిమం ఆల్ హెయిల్నే డిఫరెంట్ టైప్స్లో వేసినట్టు ఉంటాయి. నా ఫేవరెట్ అయితే ఇంటర్మిషన్ దగ్గర గ్లిమ్స్ బీజిఎం, అదే నో మెర్సీ అని వస్తుంది కదా, అది మటుకు సూపర్. అనిరుద్ని ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు. సిజిఐ, విఎఫ్ఎక్స్, సెట్ వర్క్ ఇవన్నీ ప్యూర్ ఆర్టిఫిషియల్ వైబ్స్. సముద్రంతో ట్రావెల్ అయినట్టు ఒక్క సీన్ కూడా అనిపించలేదు. ఆ షార్క్ సీన్ అయితే మరీ బ్యాడ్గా ఉంది. లెంతీ సీన్ వల్ల బడ్జెట్ పెట్టి పెట్టకుండా కానీ చేసేసారు. అసలు వీటికి పెట్టాలండి, వీటికి పెట్టి హీరోయిన్ ట్రాక్ లేపి హై రెమ్యూనరేషన్ తీసుకున్న జాహ్నవి కాకుండా ఆ ఏరియా అంతా విఎఫ్ఎక్స్ కొట్టేయకుండా కొంత రియలిస్టిక్ యూజ్ చేసుకోవాల్సింది. ఇక్కడే మరి ఎస్ఎస్ఆర్ గారి విజన్ ఎంత గ్రేటో అర్థమవుతుంది. పెట్టే చోట్ల పెట్టాలి, మిగతా చోట్ల తగ్గించేయాలి. కొరటాల గారు కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. దీనికోసం ఆయన స్ట్రెంత్స్నే వదిలేశారు, టోటల్గా పండబెట్టేశారు మూవీని. ఫైనల్లీ డైరెక్ట్గా ధర్మస్థలి పాదఘట్టం నుండి ఎర్ర సముద్రంలోకి తోసేశారు నన్నైతే. కొరటాల రాడ్స్ కంటిన్యూస్. మరి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారో మరి చూడాలి. సో ఇది మరి దేవరా పార్ట్ 1 గురించి. సినిమా చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మొత్తం తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.